హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అప్డేట్. నేను మీ గణేష్. నేనిప్పుడైతే 'బచ్చలమల్లి' సినిమా చూసి రావడం జరిగిందనమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను. అలానేసి అనగానే ఆయన చేసిన కామెడీ సినిమాలే గుర్తొస్తాయన్నమాట. వాటి మధ్యలో ఆయన కంటెంట్ ప్రధానమైన కథలు ఎంచుకొని చేశారన్నమాట. వాటిలో సీరియస్‌గా సాగే పాత్రలో ఒదిగిపోతూ తన నటనతో కట్టిపడేస్తారన్నమాట. ఇప్పుడు మరోసారి ఆ తరహాలోనే 'బచ్చలమల్లి' అనే పేరున్న ఓ వ్యక్తి జీవితం ఆధారంగా 'రహాన్ రస్టిక్' యాక్షన్ కథతో తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగిందన్నమాట. సినిమా రివ్యూలోకి వెళ్ళినట్లయితే బచ్చలమల్లి అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి బాగా చురుకైన వాడు. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడనమాట. తండ్రి అంటే ఎంతో మమకారం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మళ్ళీ మనసుని గాయపరుస్తుందనమాట. ప్రపంచం అంటే ఏమిటో తెలియని మనసులోనే వయసులోనే తన మనసుకు తగిలిన ఓ గాయం చెడు అలవాట్లు, సాహసాలకి కారణమవుతుందన్నమాట. కాలేజీ చదువుకు కూడా స్వస్తి చెప్తూ ట్రాక్టర్ నడుపుతూ ఉంటారనమాట. మద్యం తాగుతూ నిత్యం ఊర్లో ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ మూర్ఖుడిలా మారుతారనమాట. అప్పుడే మన హీరోయిన్ అయితే ఎంటర్ అవుతుందనమాట. హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత అయితే ఎలా ఉందనేది సినిమా చూడొచ్చు. వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్న ఓ మూర్ఖుడి కథ ఇది. చాలా మందిలో కనిపించే ఓ మూర్ఖత్వం ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విషయమే. కానీ ఆ మూర్ఖత్వం తాలూకా విపరీత ధోరణి, అనూహ్య పరిణామాలు ఈ కథపై పెద్దగా ప్రభావం చూపించలేదనమాట. విలనిజం ఛాయలతో కనిపించే హీరో ఆ రాన్ రస్టిక్ వాతావరణంలో కొన్ని గ్రామీణ కథ చిత్రాలు ఈ మధ్య తరచూ వస్తున్నాయన్నమాట. ఆ ట్రెండింగ్‌లో భాగంగా మనం కూడా ఈ ప్రయత్నం ఈ విషయాన్నయితే చూసినట్లయితే నిజాయితీకి కథ చెప్పిన విధానంలో కనిపించదనమాట. బచ్చలమల్లి జీవితంలో జరిగిన 3 సంఘటనలు తీసుకొని ఈ కథని మలిచామని చెప్పిందనమాట చిత్ర బృందం. ఈ సంఘటనలు సినిమాలు చాలా సాధారణంగా చాలా సినిమాలు చూసినట్టే కనిపిస్తాయన్నమాట. ఈ ప్రత్యేకమైన కథాంశాలు సినిమాలో పెద్దగా అనిపించమాట. రాన్ రస్టిక్‌తో అయితే దూసుకెళ్ళిపోతామాట. నిజానికి మూర్ఖత్వంతో కూడిన హీరో క్యారెక్టరైజేషన్‌కి తోడు గన్ని సంచుల వ్యాపారం నేపథ్యం, తండ్రి నిర్లక్ష్యానికి గురైన అన్న అవమానంతో రగిలిపోయే తమ్ముడు, ఇలా ఓ మంచి కుటుంబ కథ ఇందులో ఉంది. కానీ ఆ అంశాలపై తగినంత కసరత్తు చేయలేదు. హీరో పాత్రపై జాలి కలగదు. ప్రేమ పుట్టదు, కోపం రాదు. దాంతో సినిమా అంతా ఫ్లాట్‌గా సాగిపోతుందన్నమాట. కంపేర్ చేసుకుంటే సినిమా అయితే మాత్రం 80 అండ్ 90 దశకాలంలో తీసుకెళ్తారన్నమాట. 3 పార్శ్యాలుగా కథ సాగుతూ గందరగోళం ఏమి ఉండదు. కానీ తర్వాత ఏం జరిగిందనే ఆతృతను మాత్రం రేకెత్తించే విధంగా అయితే సినిమా చూపిస్తుందన్నమాట. విరామ సన్నివేశం కనిపించే కొత్త పాత్రధారి నేపథ్యం మధ్య ఓ మంచి మలుపు. ఆ పాత్ర ఎవరన్నది తెలియక మళ్ళీ ఓ మామూలు పథక సన్నివేశాలు కాస్త హృదయంగా సాగుతూ సినిమాపై ప్రభావం చూపిస్తామట. బచ్చలమల్లి పాత్రలో అల నరేష్ పరకాయ ప్రవేశం చేసారని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే తెరపై కనిపిస్తూ వైవిధ్యంగా ప్రదర్శించే డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేకంగా అనిపిస్తామట. కావేరి పాత్ర అమృత అయ్యర్ అయితే ఆమెకి కనిపిస్తే మంచి నటనని ప్రదర్శించారన్నమాట. రావు రమేష్ పాత్ర సినిమాకి కీలకం చెప్పొచ్చన్నమాట. పెళ్లి చూపుల్లో భాగంగా వచ్చే సన్నివేశాలు గాని అవన్నీ కూడా సినిమాతో చూడచక్కగా అనిపిస్తుంట. సాంకేతికంగా చెప్పాలంటే సినిమా ఉన్నంతంగా ఉంది. విశాల్ సందర్శకుని సరపరిచిన పాటలో ఆ ఊరి జతలు జరిగే ప్రత్యేక ఆకర్షణ అనమాట సినిమా అయితే సంగీతం అనమాట. ఎందుకంటే అలా అనేసి కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ సినిమాతో సంబంధించి ఈ సినిమాలో కొంచెం కంటెంట్‌ని అయితే బాగా అయితే చూపించడం జరిగిందనమాట. మంచి యాక్షన్ వేలో తీసుకురావడం జరిగిందనమాట. సినిమా థియేటర్‌లో ప్రేక్షకులైతే కట్టిపడేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే కొత్త కొత్త తరాలైతే యాక్షన్ సినిమాస్ అయితే చూడొచ్చనమాట. మంచి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థాంక్స్ సో మచ్.